మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకి స్తోత్రములు. దయగల దేవా, కృపగల రాజా, నీ బంగారు పాదములకి అనేక వేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాను. దేవా, ఇక్కడికి మేము ఆచారంగా ఈ మెసేజ్ వినడానికి కూర్చోలేదు. కేవలం నీ పిలుపుని అందుకొని ఇక్కడ మేము హాజరై ఉంటున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. మాట్లాడువాడవు నీవే ప్రభువా. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని మీ వాక్యం సెలవిస్తా ఉంటుంది. అవును ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మా చెవులు రెండు పని చేయడానికి, వినే ప్రతి మాటని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేస్తూ రండి. మేము ఇంకా బ్రతుకుతున్నామంటే అది కేవలం మీ కృప. మీ కృపని అనుభవిస్తూ మా ముందున్న మా ప్రతి రోజుని మేము బ్రతకడానికి ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన సత్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాం. శ్రమ అయినా, ఉపద్రవమైనా, అది ఏదైనా ప్రభువా, నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపువాడు ఎవడు లేడు. మా ప్రతి ఆలోచన నాయనా, నీకు మేము దూరంగా వెళ్ళకుండగా, నీలో మేము నిలవబడ్డానికి సహాయపడినట్లుగా, మీరు మాకు అనుగ్రహించిన ఈ ఈ కొత్త ప్లాట్‌ఫార్మ్‌ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాం. ఇక్కడ గ్యాదర్ అయిన ప్రతి బిడ్డని బట్టి కూడా నిన్ను స్తుతిస్తా ఉంటున్నాం. మా అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవ, మీరిచ్చిన ఆకలిని బట్టి మీకు వందనాలు. వాక్యం పట్ల మాకున్న ఆసక్తిని బట్టి ప్రవ్వా, అది మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా మేము సత్యములో ప్రతిష్ఠ చేయబడ్డానికి, సత్యములో నుండి సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడ్డానికి మా అందరికీ సహాయం చేస్తూ రమ్మని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. ఇక్కడున్న ప్రతి వారిని కూడా మీ సన్నిధానానికి అప్పజెప్తా ఉన్నాను. నన్ను నేను కూడా ప్రవ్వా మీకు అప్పజెప్పుకుంటున్నాను. తండ్రి, మీకు వందనాలు. నా మాటలు కాదు మీ మాటలు, నా ఆలోచనలు కాదు మీ ఆలోచనలు, నా సమస్తాన్ని ప్రవ్వా మీకే అప్పగించుకుంటూ, వినే ప్రతి వాక్యాన్ని మీరే నిర్ధారిస్తూ, అనేక సూచక క్రియల చేత నిరూపిస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జీసస్. ఈరోజు మనం మొన్న చెప్పుకున్న మెసేజ్‌కి కంటిన్యూషన్‌గా చెప్పుకుందామండి. మనం ఒక అంశం మీద ధ్యానిస్తా వస్తా ఉన్నాం. ఆ అంశము మరొకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. దయచేసి అందరూ కూడా నాతో పాటు తీయండి. 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును అంటే చాలు. 6వ వచనాన్ని నేను మరలా మీకోసం చదువుతున్నాను. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఈ మాటలు పౌలు చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఇక్కడ 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకటి వెలిచూపు. అంటే అర్థం ఏంటి? మీరు ఇంగ్లీష్‌లో కూడా చూడొచ్చు. పక్కనే మీకు కనిపిస్తుంది. ఆ! ఇక్కడ 7వ వచనంలో ఉంది చూడండి. ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. అంటే అర్థం ఏంటండి? మనకి కనుచూపు ఉంది అందరికి. ఈ దృష్టితోటి అన్నీ చూస్తాం. ఈ దృష్టితో నాకేం కనిపిస్తుందో దాని గురించే నేను మాట్లాడతాను. విశ్వాసం ఏంటి? నాకు కనపడనిది దాని గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ పౌలు చెప్తున్న మాటేంటంటే, మీ కంటికి ఏది కనిపిస్తుందో దాని గురించి కాదు. దాని గురించి మనం మాట్లాడకుండా, దాని చేత మనం నడవబడకుండా ఎలా నడుచుకోవాలి?
విశ్వాసము చేత నడవబడాలి. ఇలా నడిస్తే ఏముందో కింద కూడా వాక్యం ఉంది చూడండి. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి, ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. హల్లెలూయా! ఇక్కడ సత్యాన్ని మనం గ్రహించాల్సిందేంటంటే, మన యొక్క నడవడిక, మనం వేసే ప్రతి అడుగు మన జీవితంలో ఒకవేళ నాకు కనిపించే దాన్ని బట్టే అయితే, నేను ప్రభువునకి దూరముగా ఉన్నానని అర్థం. విశ్వాసంతో నేను నడుచుకుంటే, నేను ప్రభువులో జీవిస్తున్నానని అర్థం. కదండీ! దీనికి అనుసంధానంగా నేను ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. మనం ఈ వాక్యాన్ని చదివాము ఈ మధ్యే. ఆహ్, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే ఒక వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. మనమంతా కూడా క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి, క్రీస్తు తానే ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చుకున్నాడు. ఇప్పుడు నీతిమంతులుగా ఉన్న మనము ఎలా జీవించాలని వాక్యం చెప్తుంది? విశ్వాసము వలన జీవించాలి. విశ్వాసం వలన జీవిస్తే ఏమవుతుంది? ఆ! దేవునికి దూరంగా ఉండము. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలా సార్లు అనుకుంటాం మనం చర్చ్‌కెళ్తున్నాం కాబట్టి దేవుడికి దగ్గరగా ఉన్నాం అనుకుంటాం. చాలామంది చర్చ్‌కి దగ్గరలోనే ఇల్లు పెట్టుకుంటారు. ఇల్లు కట్టుకుంటారు. లేదంటే చర్చ్‌లో నుంచి వచ్చే వాక్యం వినపడే అంత రీజియన్‌లో ఇల్లు కట్టుకుంటారు. వారి ఆశ ఏంటి? దేవుడితో ఉండాలని ఆశ. అంటే మన కంటికేం కనిపిస్తుంది? నా కళ్ళు చూస్తున్నాయి ఒక మందిరాన్ని. ఆ మందిరానికి దగ్గరలో నేనుంటే, నేను దేవుడితో ఉన్నట్టు లెక్క. ఎవరు చెప్తారు? నా కంటికి కనిపించేది మాట్లాడుతుంది. నేను రోజు మీటింగ్‌లకెళ్ళి కూర్చుంటే, నా కళ్ళేం చూస్తున్నాయి? అక్కడో మీటింగ్ జరుగుతుంది. నేను దాంట్లోకెళ్ళి కూర్చుంటే, నా మనసుకేం అర్థమవుతుంది? నేను దేవుడికి దగ్గరగా ఉన్నానని అర్థమవుతుంది. కానీ వాక్యము దాన్ని సపోర్ట్ చెయ్యట్లేదు. నువ్వు ఏదైతే చూస్తున్నావో అది చెప్పదు నీ రిలేషన్ ప్రభుతో. నువ్వెంతసేపు ప్రార్థించావు? నువ్వెంతసేపు వాక్యం చదివావు? నువ్వెంతసేపు ధ్యానం చేశావు? ఎన్ని సార్లు చర్చ్‌కెళ్ళావు? ఇక్కడ రాయబడలేదండి. ఇక్కడ ఏడో వచనంలో మీరు ఏడో వచనం చదివితే నిజంగా మనకు అర్థం గాదు. ఆరో వచనం చదవకుండా. ఏడో వచనంలో ఉంది. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి. అదేంటి? నేను చర్చికి ఎదురుంగానే ఇల్లు కట్టుకున్నానే. నేను రోజు చర్చికెళ్తానే. రోజు ప్రార్థన చేస్తానే. రోజు దేవుని వాక్యం వింటాను కదా! అప్పుడు దానర్థం ఏంటి? నేను దేవుడికి దగ్గరగా ఉన్నానని అర్థం. ఎవరు చెప్తారు ఈ అర్థము? నా కళ్ళు చెప్తాయి. నా కళ్ళతో నేను చూస్తున్నాను కాబట్టి నా మనసు అదే చెప్తుంది. కానీ వాక్యంలో మనం చూస్తున్నాం. వెలిచూపు వలన కాదు. నీకేం కనిపిస్తుందో దాని వలన నువ్వు కాలిక్యులేట్ చెయ్యకు. మరి దేని వల్ల కాలిక్యులేట్ చేయాలి? విశ్వాసం. చర్చికి ఎంత దగ్గరగా ఉన్నామని కాదండి. లేకపోతే ఎన్ని మీటింగ్‌లకి అటెండ్ అయినాము ఇది కూడా కాదు. దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావా లేదా అనేది నీ కంటికి కనపడేది కాదు జస్టిఫై చేసేది. ఏం చెప్తుందండి? విశ్వాసం. పౌలు, శీల చెరసాల్లో ఉన్నారు. కదండీ! ఎళ్దాం అక్కడికి మనం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోకెళ్దాం. ఒకసారి తీయండి. ఈ వాక్యాన్ని నేను మీ దృష్టికి తేవడానికి బైబిల్‌లో చానా ఉదాహరణలున్నాయి. కంటికి కనపడేది దేవునికి నీకు ఉన్న సంబంధము నీకు అర్థమయ్యే విధానంలో కాదు, విశ్వాసము ద్వారానే అని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనందరికీ సుపరిచితమైన ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. అపొస్తలుల కార్యంలోకెళ్దాము. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోకెళ్దాం. ఈ వాక్యం మనం ఇప్పటికే చాలా సార్లు ధ్యానించినామండి. ఈరోజు ఒక కొత్త సత్యాన్ని మనం దీంట్లో నుంచి చూద్దాం. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయంలో ఆహ్, 12వ వచనాన్ని ఒకసారి చదవండి.
అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. నెక్స్ట్ వచనం కూడా చదవండి. అయితే బెరియాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దశలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. ఇక్కడ చాలా అంటే ఏ వచనం చదివారంటే 12-13. 12-13. ఇక్కడ పౌలు సువార్త చేస్తూ వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు పౌలు? పౌలు ఒక స్కాలర్, దేవుణ్ణి అమితంగా ప్రేమించేవాడు. తర్వాత క్రీస్తుని ఆయన వెతికే మెస్సియాగా గ్రహించి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నవాడు. ఎందుకు అనేక పట్టణాలకి వెళ్తా ఉన్నాడు? ఆ పట్టణంలో వాళ్ళు ద్వేషిస్తున్నారు, హింసిస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. అయినా కానీ పౌలు ఎందుకు వెళ్తున్నాడండి? బికాజ్ హీ బిలీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యాన్ని విశ్వసించాడు. వాక్యం ఏం చెప్పింది? మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో భూ దిగంతముల వరకు వెళ్ళి సమస్త జనులని నాకు శిష్యులనుగా చేయండి. ఇది ఎవరి మాట? ప్రభు మాట. యేసుక్రీస్తు ప్రభు వారు తన నోటి వెంట మాట్లాడిన మాటలే ప్రభు మాటలు అని లేదండి బైబిల్లో. ఆయన ఆదియందు ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. మొత్తానికి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ బైబిల్లో ఉన్న ప్రతి పదము, ప్రతి అక్షరము పరిశుద్ధాత్మ వలన కలిగింది. అంటే అర్థం ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువే ఆత్మ. అంటే ప్రతి మాట ప్రభువు వలన కలిగింది. ఆయన నోటి వెంట వచ్చిన మాటలే హైలైట్ చేసి ఇది ప్రభు మాట్లాడాడు, ఇది కాదు అని చెప్పడానికి లేదు. వాక్యం చాలా నిక్కచ్చిగా మాట్లాడుతుంది. ఇక్కడున్న ప్రతి అక్షరము కూడా పరిశుద్ధాత్మ వలన కలిగింది అని. అయితే పౌలేం నమ్మాడు? వాక్యాన్ని నమ్మాడు. వాక్యం ఏం చెప్తుంది? భూదిగంతముల వరకు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి. సో పౌలు యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి? వాక్యాన్ని నమ్మడం. అయితే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన వెలిచూపు ఏం చెప్తుంది? అడుగుపెట్టిన ప్రతి స్థలంలో శ్రమలొస్తున్నాయి. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మంచే చెప్తున్నాడు. శత్రువుని ప్రేమించండి, మంచి మాటే. మీ మనస్సు మార్చుకొని నూతన పరచండి, మంచి మాట. ఇవన్నీ కూడా సొసైటీని కూడా హెల్తీ ఎన్వైరన్మెంట్‌లో పెట్టే మాటలే. కానీ వాళ్ళకందరికీ ఎందుకంత నొప్పొస్తుంది? ఎందుకంత కష్టమవుతుంది? బికాజ్ దే వాంటెడ్ టు ఎంజాయ్ ఇన్ దేర్ యాక్షన్స్. వాళ్ళు వాళ్ళ క్రియల్లో సంతోషంగా ఉన్నాము, ఇదే జీవితం అని అనుకుంటున్నారు. కానీ పౌలు వాళ్ళకి కొత్త బోధ చెప్తున్నాడు. ఏంటంటే శరీరము స్థిరము. అవునా? శరీరము మట్టికి వెళ్ళిపోతుంది. మీ ఆత్మనే స్థిరము. ఆత్మ కార్యాల గురించే పౌలు మాట్లాడుతా ఉంటాడు. ఇలా చెప్పే పౌలుకి శ్రమలు ఎదురవుతున్నప్పుడు పౌలు యొక్క మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటుందండి? ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉండాలి? నేను ఎక్కడికెళ్ళినా శ్రమలే వస్తున్నాయి. నేను ఎటెళ్దామంటే కష్టాలొస్తున్నాయి. ఇటెళ్దామంటే శ్రమలొస్తున్నాయి. సో, అని వెనక్కి వెళ్ళాడా? లేదు. ఎందుకని? బికాజ్ హిస్ ఫోకస్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క ప్రాధాన్యత లేదంటే ఆయన యొక్క ఏకాగ్రత వాక్యము మీద ఉంది. మనం వెలిచూపుతో చూసే వాటిని ఆయన లెక్క పెట్టట్లేదు. దేన్ని లెక్క పెడుతున్నాడు? విశ్వాసముతో వెళ్తున్నాడు. నేను ఇంకొక మాటను కూడా మీకు చూపించాలనుకుంటున్నానండి. 16వ అధ్యాయానికి రండి. ఆయన దేవుడికి ఎలా దగ్గరగా జీవిస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. 16వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. ఇక్కడ 19వ వచనం నుంచి మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. నేనిప్పుడు అదంతా కూడా చదివించడం లేదు. ఇక్కడ పౌలు ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశంలో ఒక అమ్మాయి దయ్యం పట్టి ఉంటుంది. ఆ దయ్యం నుంచి ఆయన విడిపిస్తాడు. ఇక్కడ ఎక్కడా కూడా చర్చ్ లేదు. మీరు ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా చర్చ్ లేదు. ఎక్కడ కూడా
సంఘ సభ్యులు గాని, సంఘ కార్యక్రమాలు గాని, మీటింగ్స్ కానీ లేవు. బట్ స్టిల్ హి ఎక్స్‌పీరియన్సెస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడికి దగ్గరగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యం పట్ల విశ్వాసం ఉంచడం. మనం ఎంతైతే ఆయన వాక్యాన్ని విశ్వాసం ఉంచుతామో, ఆయన వాక్యాన్ని మనం ఎంత నమ్ముతామో, అంతగా దేవునికి దగ్గరగా ఉన్నట్టు. వాక్యం చెప్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో స్తుతిస్తారో వారి మధ్యలో నేనుంటాను అని. పౌలు ఆ వాక్యాన్ని నమ్మాడు. పౌలున్నది చెరసాల్లో. పౌలున్నది చెరసాల్లో. మీకా మాట చూపిస్తా నేను. ఆహ్, ఒక్కసారి 16వ అధ్యాయము 22వ వచనం చదవండి. పౌలు చెరసాల్లో ఉంటాడు. అప్పటికి చెరసాలకి రావడానికి ముందే శారీరకంగా ఒక వేదన గుండా వెళ్తుంటాడు. చాలామందొచ్చి మీద పడతారు, బెత్తముతో కొడతారు, హింసిస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు. శారీరకంగా ఒక వేదన గుండా పౌలెళ్తా ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత చెరసాల్లో ఉంచబడతాడు. ఇప్పుడాయన వెలిచూపు ఏం చెప్పాలి? నేను సువార్తే కదా చెప్పాను. ఎందుకు నన్నిలా కొట్టారు? ఇలా హింసించబడ్డాను. అంటే యూ విల్ గెట్ మెనీ థాట్స్ కదండీ! ఒక శ్రమ మన జీవితంలోకొచ్చినప్పుడు, ఒక శ్రమ మన శరీరంలో అనుభవిస్తున్నప్పుడు, ఒక వేదన గుండా మనం వెళ్తున్నప్పుడు, ఒక అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు, యువర్ మైండ్ విల్ హావ్ మెనీ థాట్స్. మనం ఒక్క ఆలోచనతో ఉండము. చాలా ఆలోచనలు మన బుర్రలోకొస్తాయి. ఇన్ని ఆలోచనలు పౌలుకెందుకు రాలేదు? రాలేదు అని నేను చెప్పట్లేదండి. పౌలు యొక్క మైండ్ సెట్ చాలా క్లియర్‌గా ఉంది. ఆయన ట్రైన్ చేసుకున్నాడు ఆయన మైండ్‌ని. ఎలా ట్రైన్ చేసుకున్నాడో నిన్నటి రోజున మనం జూసాం. ఏం జూసామండి? ఒకసారి మళ్ళీ తీద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, 10వ అధ్యాయము, 5వ వచనాన్ని ఒకసారి తీయండి. నేను చదవనా? మేము ఆ! విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చాలా మీరు అండి. సంపూర్ణ చాలు. చాలు. విధేయతను కనపరిచినప్పుడు. ఓకే. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని నిన్న మనము వేరే ఒక కోణంలో చూసాము. ఇప్పుడు మనము పౌలు కోణంలో నుంచి ఆలోచించుదాం. పౌలు కూడా మనలాంటి మనిషే. చాలా సార్లు అనుకుంటాం మనము అంటే లోకంలో. చాలామంది ఏమంటారంటే, వాళ్ళకేమున్నాయి కష్టాలు? నా గురించి వాళ్ళెట్లా మాట్లాడతారు? లేదంటే నాకున్న కష్టాలు వాళ్ళకున్నాయా? నాకున్న శ్రమలు వాళ్ళకున్నాయా? అసలు శ్రమ అంటే బైబిల్‌లోనే కనపడతాయండి. పౌలు, శీల ఆదిమ సంఘములో ప్రతి శిష్యుడు అనుభవించిన శ్రమలతో పోలిస్తే, మనం వెళ్తున్న అప్పుల బాధలు, మనం వెళ్తున్న భర్తతో దెబ్బలు, భార్యతో అవిధేయతలు ఇవేవి శ్రమలే కాదండి. మీరు కంపారిజన్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. శ్రమ అంటే ఏంటో బైబిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు పౌలున్న పరిస్థితేంటి? పౌలుని కొట్టారు. ఆ కారణంగా. పౌలుని, శీలని దొమ్మిగా వచ్చి పిడిగుద్దులు గుద్ది, వస్త్రాలు చింపివేసి, ఆల్మోస్ట్ మన భాషలో చెప్పాలంటే వాళ్ళ పరువంతా పోతుంది. వస్త్రాలు చింపేస్తారు. వాళ్ళు రోమన్ సిటిజన్స్ వాళ్ళు. రోమా ప్రభుత్వంలో పౌరులు. మనం ఎలా ఇండియన్ సిటిజనో, వాళ్ళు రోమాలో సిటిజన్. అది చాలా గౌరవప్రదమైన సిటిజన్‌షిప్. అలాంటి ఒక గొప్ప దేశంలో వాళ్ళు పౌరులయ్యుండి, మిగతా పౌరుల చేత దెబ్బలు తింటారు. పౌలేమి సాధారణమైన వాడు కాదు. యూదుడు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించినవాడు. ఒక మనిషికి ఒక మర్యాద ఇవ్వడానికి ఎన్ని స్ ఆహ్, ఎన్ని అర్హతలుండాలో అంతకి చాలా అర్హతలు పౌలుకున్నాయి. మీరు ఏ పక్క నుంచి కాలిక్యులేట్ జేసినా పౌలు మంచి స్థానంలో ఉన్నాడు. గౌరవం ఇయ్యడానికి. అలాంటి గౌరవించదగ్గ మనిషిని 10 మందిలో నిలబెట్టి మంచి పని చేసినందుకు ఒక అమ్మాయి అపవిత్రాత్మతో బాధపడుతుంటే, ఆమెలో ఉన్న అపవిత్రాత్మని గద్దించి వెళ్ళగొట్టినందుకు అక్కడున్న వారంతా దొమ్మిగా మీద పడతారు. అప్పుడు పౌలు మైండ్‌లో ఆలోచన రాదా? బికాజ్ పౌలు నీలాగా, నాలాగా మనిషే కదా!
ఆయన మైండ్ ఏమి ఊరికే ఉండదు. ఆలోచనలొస్తాయి. అప్పుడు ఏమని రావచ్చు? అదేంటి నేను మంచే కదా చేశాను. వీళ్ళెందుకు నా మీదకొస్తున్నారు? పారిపోవచ్చు. ఎన్నో దారులున్నాయి. సో, అండర్‌స్టాండ్ ద మైండ్ కండిషన్, ద మెంటల్ కండిషన్ ఆఫ్ పాల్. పౌలు ఎలాగా సఫర్ అయ్యుంటాడో, ఆ సిట్యుయేషన్‌లోకి మీరు వెళ్ళండి. మీకు అర్థమవుతుంది. ఇన్ని ఆలోచనలు వచ్చినా, పౌలు తన నోటితో ఏమీ మాట్లాడలేదు. ఎందుకేం మాట్లాడలేదు? మనమైతే మాట్లాడతాం. మన జోలికి ఎవరైనా వచ్చినా, వాక్యం కొరకు నిలబడాల్సి వచ్చినా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎక్కువ ఫోర్స్ తోటి శ్రమ మీ ముందుకొచ్చినా, మీ నుంచి యాక్షన్ ఎలా ఉంటుందండి? ఆ! గొప్ప రియాక్షన్ ఇస్తాం. మీ భర్త మీ మీదకి దెబ్బ కొట్టడానికొచ్చాడనుకోండి, మీరేం జేస్తారు? ఆ! కొట్టు అంటారా? లేదు, తిరిగి మాట్లాడడానికి రెడీ అవుతుంది మన మైండ్. అందుకే బైబిల్ చెప్తుంది, వెలిచూపుతో బిహేవ్ చేయకండి. యూ షుడ్ నాట్ బిహేవ్ బై యువర్ సైట్. యూ షుడ్ నాట్ వాక్ బై యువర్ సైట్. హల్లెలూయా! మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు దేనికి ముడిపెడుతున్నాడు? విశ్వాసానికి. మన యాక్షన్స్ చెప్తాయి మనం ఏం నమ్ముతున్నామో. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం చేసే పనులను బట్టి అవతల వారికి అర్థమైతుంది మనం దేని మీద విశ్వాసం పెట్టామనేది. పౌలు ప్రవర్తన ఈరోజు నీకు, నాకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శరీరమంతా భయంకరమైన బాధతో ఉన్నప్పుడు, ఆయన మైండ్ కూడా ప్రాపర్‌గా లేని క్షణంలో, పౌలు మైండ్ ఎలా ట్యూన్ చేసుకొనుంటాడండి? ఈ వాక్యం చేత కడగబడి ఉంటాడు. చాలా సార్లు అనుకుంటారు, మేము యేసు రక్తంలో కడగబడ్డాము అని. నాట్ సఫిషియంట్. యేసు రక్తంలో నువ్వు కడగబడితే, ఒకటి నిజంగా నిజము, నిశ్చయంగా నిజము. నువ్వు పాపము నుంచి పరలోకం రాజ్యంలో నిలబడగలుగుతావు. కానీ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను దినదినము కడుగుతుంది. అండ్ దిస్ ఈస్ వాట్ ద క్లోజర్‌నెస్. నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే, చర్చి ముందు ఇల్లు కట్టుకోవడం గాదు. లేకపోతే చర్చికి సంబంధించిన సమాధుల తోటలో ఒక 6 అడుగుల నేల కాపాడుకోవడం కాదండి. ప్రభు వాక్యాన్ని మనసులో ఉంచుకోవడం. ప్రభు వాక్యం చేత కడగబడ్డం. అప్పుడేమవుతుందో తెలుసా? యూ విల్ బి వెరీ నియర్ టు గాడ్. ఎంత నియర్ ఉంటామంటే, ఎంత దగ్గరగా ఉంటామంటే, నువ్వు వర్షిప్ చేస్తుంటే, నువ్వు నోరు తెరిచి మాట్లాడుతుంటే, ఆ స్థలానికి దేవదూతలు వస్తారు. నా మాటలు కాదు. ఇదే అధ్యాయంలో పౌలు ఇన్ని శ్రమల్లో ఉన్నప్పుడు అవతల వాడిని శపించలే. అవతల వాడి గురించి తప్పుగా మాట్లాడలే. బికాజ్ అవతల వాడిని తప్పు పట్టలే పౌలు. ఎందుకని? అవతల వాడు ఎటువంటి ఆత్మ చేత నడిపించబడుతున్నాడో పౌలుకి తెలుసు. హల్లెలూయా! కాబట్టి పౌలు యుద్ధం దేనితో చేస్తున్నాడు? అవతల వాడి మనస్సులో పేరుకుపోయిన అపవిత్రాత్మ, అవతల వాడి మనస్సులో ఉండిపోయిన వ్యర్థమైన ఆలోచనలతో పోరాడుతున్నాడు. అందుకే పౌలంటాడు, మేము వితర్కములను, అంటే ఒక ఒక ఆలోచన ఒక విత్తనమైతే, దాంట్లో నుంచి వచ్చే మల్టిపుల్ థాట్స్. నా మాట మీకు అర్థమవుతుందా? మనకో ఆలోచనొచ్చింది. రేపు ఊరెళ్ళాలి. ఇప్పుడు అదొక విత్తనం అనుకోండి. దాన్ని ఆధారం చేసుకొని ఇంకొక విత్తనం వస్తుంది. ఏమని? నేను రేపు ఊరెళ్ళాలంటే ఎన్ని బట్టలు పెట్టుకోవాలి? ఏమేమి పెట్టుకోవాలి? ఏం తీసుకెళ్ళాలి? ఏం తీసుకెళ్ళకూడదు? ఏం తినాలి? ఇవన్నీ కూడా దేని మీద ఆధారంతో వస్తాయి? ఆ ఒక్క రేపు ఊరెళ్ళాలి అనే విత్తనంతో వస్తాయి. అలాగే పౌలు వచ్చే ప్రతి వితర్కాన్ని, వచ్చే ప్రతి కంటిన్యూటీ ఆఫ్ థాట్స్‌ని ఏం చేస్తున్నాడు? దేవుని జ్ఞానంకి ఇది అడ్డుపడకూడదు అని దాన్ని పడద్రోస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ వి నీడ్. మనకేం కావాలో తెలుసా? దేవుడికి దగ్గరగా ఉండాలంటే మనకొచ్చే ఆలోచనలని పడద్రోయాలి. ఎలా పడద్రోస్తాం? దేవుని వాక్యంతో. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చెప్తుంది. దేవుని వాక్యము సజీవము. అది బహుబలము కలిగింది. అది ఖడ్గము కంటే వాడి కలిగింది. ఈ లోకంలో నీ ఎముకల్లోకి, నీ మూలుగులోకి దూరగలిగింది ఏమీ లేదండి. యూ ప్లీజ్ గో అండ్ ఆస్క్ ద డాక్టర్.
వెదర్ ద ఇంజెక్షన్ విల్ గో టు థాట్ ప్లేస్. నా మాట మీకు అర్థమవుతుందా? మందులు, మనం వాడే మెడిసిన్స్ కూడా మూలుగు లోపలికి పోవేమో, కానీ వాక్యము మూలుగు లోపలికి పోతుంది. నీ తలంపుల లోపలికి పోతుంది. నీ హృదయం లోపలికి పోతుంది. ఏం చేస్తుంది పోయి? పరిశోధిస్తుంది. పరిశోధిస్తుంది. అండ్ దట్స్ వాట్ వి నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వి హావ్ టు క్లెన్స్. మన ప్రతి ఆలోచన దేవుని వాక్యం చేత కడగబడాలి. కడగబడాలంటే వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే వాక్యాన్ని చదివి, చదివి, చదివి గుర్తుపెట్టుకోవాలి. వెన్ యూ కీప్ హిస్ కమాండ్మెంట్స్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్, ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్. విత్తనాన్ని భూమిలో వేసిన తర్వాత అది ఎలా మొలుస్తుందో వ్యవసాయం చేసేవాడు పట్టించుకోడండి. తెలుసా మీకు? ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. ఆయన పాటేంటి? విత్తనాన్ని భూమిలో తవ్వి పెడతాడు. 3 రోజులు వదిలేస్తాడు. తర్వాత కొన్ని నీళ్లు చల్లుతాడు. కొంత వెలుగిస్తాడు. ఇంకా చాలా నిదానంగా ఉంటాడు. ఎందుకని? ఆయనకి తెలుసు భూమికున్న సారం ఏంటో. ఆయనకు తెలుసు ఆయన పెట్టిన విత్తనము జీవమని. కాబట్టి ఆయన రిలాక్స్‌గా కూర్చుంటాడు. ఒకరోజు విత్తనంలో నుంచి మొలక వస్తుంది. అలాగే దేవుని వాక్యము సజీవము. ఈ సజీవమైన వాక్యాన్ని మన హృదయంలో కనుక విత్తినట్లయితే, తవ్వాలా హృదయాన్ని, మీ ఆలోచనలని, మీ మైండ్‌ని తవ్వి పైన ఉన్న రాళ్ళు, రప్పలు, చెదారం, చెత్త అంతా తీసేస్తే ఆ విత్తనం లోపలికెళ్తుంది. ఇప్పుడు ఆ విత్తనం ఊరికే ఉండదు, పని చేస్తుంది. నీ మైండ్‌లో పేరుకుపోయిన ప్రతి ఆలోచనతో అది పోరాడుతుంది. వాక్యం సజీవం. వాక్యము సజీవము. ఈ లోకంలో మనిషి ఆలోచనలని కడగగలిగేది ఆయన వాక్యం. అందుకే వాక్యము మనల్ని వధువుగా సిద్ధపరుస్తుందండి. ఒకరోజు మన ప్రభు రానయ్యున్నాడు. ఇదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ప్రభు వచ్చేటప్పటికి నువ్వు వధువుగా సిద్ధపడాలా? ఎలా సిద్ధపడతావు? నా ఆలోచనలు, నా మాటలు, నా క్రియలు, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా థాట్స్ అన్నీ కూడా ఆయన వాక్యం చేత కడగబడాలి. అప్పుడేమవుతుందో తెలుసా? నేను దేవుడికి దగ్గరగా ఉంటాను. దేవుడికి దగ్గరగా ఉండడం అంటే అర్థం చర్చికి దగ్గరగా ఉండడం కాదు. మీటింగులలో మొట్టమొదటి రోలో కూర్చోవడం కాదు. ఎవరు ప్రార్థన చేస్తారు అన్నప్పుడు నేను చేస్తాను అని పరుగులు పెట్టడమే కాదు. ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉండడం. ఆయన వాక్యానికి విధేయత చూపడం. అలా చేస్తేనే మనం దేవుడికి దగ్గరగా ఉంటాం. దేవుడికి దగ్గరగా ఉండగలిగే భాగ్యము క్రీస్తు ద్వారా నీకు నాకు అనుగ్రహించబడింది. అట్టి అట్టి గొప్ప భాగ్యంలో నువ్వు నేను జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. అడుగుదాం ప్రభువుని. ఇంకా మీలో ఏదైతే నెగెటివ్ థాట్స్ ఉన్నాయో, ఏవైతే ఇంకా దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తా ఉన్నాయో, ఏదైతే దేవుని వాక్యానికి ఇంకా విరుద్ధంగా నిలబడుతున్నాయో, ఆ ప్రతి ఆలోచనలని ఆయన రక్తంలో కడుగుదాం. ఎందుకంటే మన జీవితంలో ఆయన రక్తము, ఆయన వాక్యమే మనల్ని పవిత్రులనుగా నిలవబెడుతుంది. ఆయన వాక్యానికి అప్పగించుకుందాం. పౌలంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తే శ్రమ నాకు కాదు కదా వచ్చేది, ప్రభువుకి. కష్టం నాకు కాదు కదా వచ్చేది, ప్రభువుకి. దావీదు యుద్ధ భూమిలో నిలబడ్డాడంతే. యుద్ధం యెహోవాది, యుద్ధము యెహోవాది. నిలబడదాం. లెట్స్ ఆల్ అవర్ వెజల్స్ ఆఫ్ దీస్ బాడీస్ విల్ సబ్మిట్ టు గాడ్. ఈ శరీరం అనే పాత్రని ప్రభుకి అప్పగించుదాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. దేవా, మాకొచ్చే ప్రతి ఆలోచన మీ జ్ఞానానికి అడ్డం రాకుండగా మా ప్రతి ఆలోచనని మేమిదో ప్రభువా చెరసాల్లో బంధిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. ప్రతి కంటిన్యూటీ ఆఫ్ థాట్స్ని
ఇదో చెరసాల్లో మేము బంధిస్తున్నాం ప్రభువా, మీకు వందనాలు. మీ ఆలోచనల చేత మమ్మల్ని నడిపించండి. మీరు మా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేటప్పుడు, ఆ ప్రతి ఆలోచన ప్రకారంగా మేము నడవడానికి మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నాం. దేవా, దీనికి ఎగనెస్ట్‌గా పనిచేసే ప్రతి స్పిరిట్ ఆఫ్ ఈవిల్స్‌ని యేసు నామములో మేము రిజెక్ట్ చేస్తా ఉంటున్నాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. దేవా, మా హృదయంలో మీ వాక్యాన్ని మేము విత్తుతున్నాం. ఈ వాక్యము నూరంతలుగా ఫలించడానికి దేవా, వ్యర్థమైన ప్రతి ఆలోచనని ప్రభువా మేము కొట్టివేస్తూ, నీ ఆలోచనల చేత, నీ వాక్యము చేత, నీ క్రియల చేత మేము నింపబడ్డానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సత్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇక్కడున్న వారందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ, నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.